హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన దీపు కిచెన్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన రాగి లడ్డూని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా మనం రాగి లడ్డూలను చేస్తే పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలానే మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రాగి లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, దీనికి డబల్ క్వాంటిటీతో రాగి పిండిని 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రాగి పిండిలో పచ్చి వాసన పోయేంత వరకు కనీసం 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే రాగి లడ్డు టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా రాగి పిండి పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు రాగి పిండికి ఈక్వల్ క్వాంటిటీతో బెల్లంని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బెల్లంని తురుముకొని కానీ లేదంటే ఈ విధంగా మెత్తగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. బెల్లంలో ఎక్కడా గడ్డలు లేకుండా స్పూన్తో కానీ గరిటెతో కానీ చితుక్కుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి మనం. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి యాడ్ చేయడం వలన లడ్డూల టేస్ట్ చాలా బాగుంటాయి. దీనిలోనే 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ పాకం ప్రిపేర్ చేయకుండా వాటర్ని మాత్రమే యాడ్ చేసి కొద్దిగా వేడి చేస్తున్నాము. ఇలా చేయడం వలన ప్రాసెస్ మనకి చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది. అలానే లడ్డూలు 3 నుండి 4 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ లడ్డూల్ని పాకంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాన్ని మళ్ళొక వీడియోలో మనం చూద్దాం. పిండిని మనం పట్టుకొని ఈ విధంగా ముద్దలా చేసినప్పుడు బాల్ లాగా రెడీ అయింది అంటే మనకి మిక్చర్ రెడీ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే పాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని కొన్ని జీడిపప్పుల్ని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోనే కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్లు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యితో పాటుగా ముందుగా పక్కన పెట్టుకున్న రాగి పిండిలోకి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మనకి రాగి లడ్డూలు ఏ సైజులో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని మనం షుగర్తో ప్రిపేర్ చేయడం లేదు కాబట్టి హెల్దీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీకు కానీ నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.